జోగి రమేష్ గారికి ఏదో భయంకరమైన బాధ కలిగిందండి కాపోడి వల్ల. ఒకవేళ బహుశా ఈ మధ్యకాలంలో జోగి రమేష్ గారు ఒక దళితుడిని డ్రైవర్గా పెట్టుకున్నారు, అంతకుముందు కాపోడిని డ్రైవర్గా పెట్టుకున్నారట. ఆ కాపోడు డ్రైవర్గా పెట్టుకున్నప్పుడు వాడు పెళ్ళాన్ని కెలికాడు, దానివల్ల కొంత సమస్యలు విధ్వంసమైనవి. అదే రకంగా బిడ్డలు ఏ అకౌంట్లో పుట్టాడో ఈ రోజుకి జోగి రమేష్ గారికి తెలియట్లేదు. అదే రకంగా పుట్టిన బిడ్డలు ఖచ్చితంగా కాపు బిడ్డలని కళ్ళ ముందు కాపు బిడ్డలను చూస్తే వాడు ఓర్చుకోలేక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్యలను మారుస్తాడు, పవన్ కళ్యాణ్ గారి భార్యలను మారుస్తాడంటే ఇతనికి భార్యను మార్చాలని ఉంది. మరి అందమైన భార్యను మార్చేస్తే జనాలకు అనుమానం వచ్చేసింది, ఇదేంట్రా బాబు భార్యను మార్చాడు, భార్య వీణి మార్చిందా అనే డౌట్ వస్తుంది. అందుకని ఆయన భార్యను మార్చలేక, అవతలోడు అంత ధైర్యంగా భార్యను మారుస్తుంటే కనీసం కళ్ళ ముందు పెట్టిన కాపు బిడ్డల్ని పెంచలేక ఈ రకంగా ఆయన కడుపులో బాధ ఉందండి. ఎందుకంటే కాపోడు గురించి, కాపోడు దమ్ము గురించి, వేసిన విత్తనాల గురించి ఆయనకే బాగా తెలుసు. ఆయన ఏ అకౌంట్లో పుట్టాడో, ఆయన పిల్లలు ఏ అకౌంట్లో పుట్టబడ్డారో ఇవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆ బాధ ఓర్చుకోలేక ఒక పబ్లిక్ మీటింగ్ జరగగానే ఇమీడియట్గా ఆ బాధని భావోద్వేగం వ్యక్తపరిచాడు. సో ఈ కాపు బిడ్డల్ని పెంచాలా, ఆ అందమైన భార్యను ఉంచుకోవాలా, వదిలేయాలా? అరే నీకు దమ్ముంటే వదిలేరా, ఇది తప్పు చేసింది డ్రైవర్తో, మా కాపోడుతో తప్పు చేసే బిడ్డను కానీ వదిలే, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, అదొక పరువు నష్టం. అబ్బాయి పెళ్ళాన్ని వదిలేస్తే గొప్ప. ఈ లోపు స్టెప్నీలను పెట్టుకుంటాడు. పోనీ స్టెప్నీలకి ఏమైనా న్యాయం చేయగలుగుతాడంటే అది లేదు. మనోడి దగ్గర మ్యాటర్ లేదనే పాప ఈవిడ మన కాపు డ్రైవర్తో వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఏ కాపోడిని నమ్మకుండా కాపు డ్రైవర్ని మార్చేసి ఒక దళిత డ్రైవర్ని పెట్టుకున్నాడు. ఆ బాధ, ఆ భావోద్వేగం వల్ల ఈ రోజుకి కాపోడు చూస్తే ఓర్చుకోలేకపోతున్నాడు ఆ కంఠశ్వాసతి. సో ఈ రకంగా కళ్ళ ముందు కాపు బిడ్డలు, వీడొక కాపు బిడ్డేమో బహుశా, మరి వీడు ఏ రకంగా పుట్టాడో, ఏ విత్తనమో ఆయనకే తెలియాలా. ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్లో, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లో, హెలికాప్టర్లో వెళ్తున్న మీటింగ్లో ఈరోజు నువ్వు మాట్లాడాల్సిందేంటి? నువ్వు అసలు ఏ శాఖకు సంబంధిస్తావు? అటు ఇటు కాని శాఖ. నువ్వు ఒక బ్రోకర్వా? నీ పెళ్ళాన్ని పడుకోబెట్టావా? అందుకే పడుకోవడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి నీ మంత్రివర్యులకి. నిజంగా ఈ రోజుకి నువ్వు ఒక గృహ నిర్మాణ శాఖని ఎంతమందికి తెలుసు అడుగు. నీకు వచ్చిన మీటింగ్ వాళ్ళకి తెలిసాం అడుగు, తెలియదు. మనం ఇల్లు కట్టడం తెలియదు, పక్కలేయడం మాత్రం బాగా తెలుసు. ఈరోజు జగన్ అన్నను ఇంప్రెస్ చేయడం కోసం నువ్వు నీ భావోద్వేగాలు పడుతున్నావు అని అందరూ అనుకుంటున్నారు. కానీ నీ కడుపులో బాధ మాకు అర్థమైంది, మా కాపోడు వల్ల నీ పెళ్ళంకి పుట్టిన బిడ్డలకి నువ్వు పెంచలేకపోతున్నావు, నువ్వు సిగ్గుతో తలదించుకోపోతున్నావు, నువ్వేమీ చేయలేకపోతున్నావు, నువ్వు వదులుకోలేకపోతున్నావు, విడాకులు ఇవ్వలేకపోతున్నావు. విడాకులు ఇవ్వడానికి కూడా దమ్ము ధైర్యం ఉండాలి. నీకు ఆ దమ్ము లేదు. పాపం భారతి గారు అంటే ఆయనకి నచ్చదు. భారతి గారు చెప్పారు కదని భార్య తల్లిని వదిలేశాడు, చలిని వదిలేశాడు, చిన్న ఆయన నరికినాడు, ఇంకోటి చేసినాడు, కానీ భార్యను వదలలేడు, చంపేసిద్ది, ఇది కత్తి పెట్టి పొడిచేసిద్ది. సో అందుకని నట్ట కిరీటిలాగా బెంగళూరు ప్యాలెస్, కలకత్తా ప్యాలెస్లో హీరోయిన్లు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తుంటాడు. అంతేగాని భార్యను మాత్రం మార్చకూడదు. ఎందుకంటే పరువు దానికోసం సర్దుకుపోయి భార్య ఉమ్మేసినా తుడుచుకుంటూ, భార్య ఇంకొకరితో వెళ్ళిపోయినా చూసుకుంటూ, ఎవడికో పుట్టిన బిడ్డలకి కాపలా కాసుకుంటూ, ఇది మీ బతుకులకి మీ స్థాయికి మీరు ఈరోజు జనసేన అధ్యక్షుల వారిని అనే మాటలు. ఈరోజు పెళ్ళాల్ని మార్చాడు అంటే ఒక పెళ్ళం ఉండక ఇంకో పెళ్లి చేసుకోలేదురా ఎదవా. రాజారెడ్డిలాగా ఒక పెళ్ళం ఉండక ఇంకో పెళ్ళం చేసుకోవాలి. వివేకానంద రెడ్డి 60 ఏళ్ళకి ఒక్క మొగోళ్ళగా ఒక బిడ్డను కల్లా, ఆయనన్న బిడ్డను కన్నాడు. నువ్వు ఎవడికో పుట్టిన బిడ్డలు పెంచుతున్నావు నీ అకౌంట్లో వేసుకొని. సిగ్గుండాలి మీకు. ఈరోజు జన సైనికులు ఒక్కటై వస్తే ఈరోజు నువ్వు ఇల్లు దాటి బయట గదలగలుగుతావా? ఎన్నిసార్లు ఒక రష్యా అమ్మాయిని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్ర అమ్మాయిలాగా చీరగట్టి ఈరోజు జనసేనలకు వచ్చేటప్పుడు ఆవిడ హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టడం తప్ప ఎక్కడన్నా చూసేవరా ప్రచారంలో? అది కాపోడు పెళ్ళం అంటే. కానీ కాపోడు మాత్రం అన్ని కులాల అమ్మాయిని కదిలిస్తాడండి. ఉండవల్లి శ్రీదేవి గారిలా ఒక దళితులని, మన రజనమ్మలాగా ఇంకొక కులపోళ్ళని, అదే రకంగా మనం అనుకున్నట్టుగా రంగా గారి టైంలో ఒక కమ్మమ్మాయిని, మన అపోలో రెడ్డి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మన అల్లు అర్జున్ ఇంకొక రెడ్డి, వీళ్ళందరి కులాన్ని కలేస్తారండి మా కాపోడు. అలాగే అక్కడక్కడ కొన్ని విత్తనాలు కూడా నాటిస్తాడు. కానీ ఆడవాళ్ళకి ఇష్టమైతేనే బలవంతంగా తేమార్చడం చేయరండి. వాళ్ళు ఇష్టమై వస్తే అప్పుడు ఏం చేస్తారేమో, ఎందుకంటే మగోడు కదా, మగ బుద్ధి చూపించుకోవడం కోసం. మీరు ఆ మగతనం కూడా లేదని ఒప్పుకున్నారుగా. వాడి పెళ్ళిళ్ళు చేసుకుని నీకు దమ్ముంటే నువ్వు చేసుకోరా, ఇంకొకసారి నా పెళ్ళాల గురించి మాట్లాడితే తాట తీసి ఎండబెడతానని ఈరోజు అధినాయకుడు మీకు చెప్పమన్నాడు. అదే రకంగా జన సైనికులు మీరు కాపు బిడ్డలకి తండ్రిగా ఉన్నారు కాబట్టి, మీ భార్య చేసిన తప్పుకు మీరు తలదించుకోలేకపోతున్నారు కాబట్టి, మీకు అంతగా బాధ కలిగితే దయచేసి విడాకులు ఇవ్వండి, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోండి. లేకపోతే ఈసారి చేసుకున్న అమ్మాయికి కట్టుదిట్టం పెట్టి మా కాపోడిని మాత్రం డ్రైవర్గా, స్టెప్నీగా, లేకపోతే ఊడ్చేవాడిగా, తుడిచేవాడు ఎక్కడ పెట్టకండి. మా వాళ్ళు మోసగాళ్ళు ఆడవాళ్ళ మనసును దోచేస్తారు. మీరు పాపం దాచుకుంటారు కదా, మీరు డబ్బులు దాచుకోవడమే, వాళ్ళు మనసులు దోచుకుంటారు. ఎవడు వృత్తి వాడిది. సో దయచేసి ఇంకొకసారి పబ్లిక్ మీటింగ్లో ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడితే